మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో అడ్డూ-అదుపు లేని అక్రమ నిర్మాణాలు. నిబంధనలకు నీళ్లు. అధికారుల జేబులు ఫుల్లు. లంచాల మత్తులో జోగుతున్న మున్సిపల్ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో నిబంధనలను పాటించకుండా అక్రమ నిర్మాణాలు వేగవంతంగా జరిగిపోతున్నా నియంత్రించి చర్యలు తీసుకోవలసిన మున్సిపల్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది అధిక మొత్తాలలో అంటే నిర్మాణ స్థాయిని బట్టి లక్షల్లో లంచాలు మింగి ఆ మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణం నడి బొడ్డున ఉన్న డాక్టర్ శంకరరావు ఆస్పత్రి రోడ్డులో నిత్యం రద్దీగా ఉండే మున్సిపల్ రోడ్లుకు చేర్చి కార్నర్లో సుమారు 10 అడుగులు వెడల్పు స్థలాన్ని మున్సిపాలిటీకి దాఖలు పరిచి ఆ మేరకు సెట్ బ్యాక్ వదిలి నిర్మాణాలు చేపట్టవలసి ఉండగా కనీసం 2 అడుగులు మేరైనా వదలకుండా కొన్ని రోజులు తరబడి నిర్మాణాలు సాగిస్తున్న వ్యవహారాలపై మున్సిపల్ ఉద్యోగులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితిలో లంచాలు అందాయంటున్నారు. అలాగే కేఎన్ రోడ్ నుండి హెడ్ పోస్టాఫీస్ రోడ్ వెడల్పు మున్సిపల్ రికార్డులలో 60 అడుగులు ఉండగా పోస్టు ఆఫీస్ సమీపంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మున్సిపల్ రోడ్ సుమారు 20 అడుగులు మించి ఉండదని అంటున్నారు. నిర్మాణం సమయంలోనూ తదనంతరం కూడా మున్సిపల్ అధికారులు ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో లంచాలు ఇస్తే ఎలాంటి అక్రమ నిర్మాణాలైనా చేసుకోవచ్చు అనే అభిప్రాయానికి ఆక్రమణదారులు వస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తాడేపల్లిగూడెంలో అక్రమ నిర్మాణాలకు కారణమవుతున్న అవినీతి లంచగొండి అధికారులపై సత్వర చర్యలు తీసుకుని రహదారులు కుంచించుకుపోకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.